ఇప్పుడే వాటర్ బిల్ వచ్చింది అని చెప్పి బయటకు వస్తే బిల్ ఇక్కడ పెట్టేసి వెళ్ళారండి. నాకు ఇక్కడ నించోవడం చాలా నచ్చుతుంది. ఇంటి ముందు ఆ అమ్మ గుర్తుగా పెట్టుకుందామని చెప్పి తెచ్చి ఇక్కడ నాటానండి. తిన్నప్పుడల్లా నాకు కడుపుతో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అని గుర్తుంటుంది. ఒక జీన్స్ టీషర్ట్ ఇచ్చి అవి వేసుకొని బేబీ షవర్ కూడా చేశారు అనమాట. అండ్ లోపల పెట్టిన మామిడి చెట్టు మీ అందరికీ తెలుసు కదా, దాన్ని పెట్టింది నేనే అనమాట. చిన్నప్పుడు బెర్రీకి కోపం వచ్చినా ఏమైనా అల్లరి చేసినా సరే వెల్లుల్లి ఓలుస్తాడు, అవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకు బాగా గుర్తుంది, నేను 7th month 8th month ప్రెగ్నెంట్ అండి. ఇక్కడ నించున్నా, అంటే అన్నం తిన్న తర్వాత ఊరికే ఇలా నించుని అటు ఇటు చూస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ, కొంచెం ముసలావిడే, ఇలా ఇక్కడ నుండి నడుచుకుంటూ అక్కడి వరకు వెళ్ళింది. ఇదే ప్లేసు, ఇదే గేటు, కాస్ట్యూమ్ చేంజ్, నేను కొంచెం చేంజ్, అంతేగాని ఇలా నించొని చూస్తున్నా అమాయకంగా. ఆ అమ్మ కొంచెం దూరంగా వెళ్ళారు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఈ కవర్లో నుండి ఒక పండు, మంచి మామిడి పండు తీసి బేటా ఇది తిను బేటా అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళారనమాట. లోపలికి వెళ్ళి మొత్తం పండు నేనే తిన్నాను. తృప్తిగా తిన్న తర్వాత దాన్ని ఎందుకు ఆ టెంక నాకు పడేయాలనిపించలేదు. ఆ అమ్మ గుర్తుగా పెట్టుకుందామని చెప్పి తెచ్చి ఇక్కడ నాటానండి. ఆ చెట్టు ఇప్పుడు ఇంత పెద్దగా అయింది, పెరిగింది. ఈ సంవత్సరం పూత వచ్చిందనమాట. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు అంటే బెర్రీకి ఎన్ని సంవత్సరాలు, చెట్టుకి అన్ని సంవత్సరాలు అని నేను ఎప్పుడు గుర్తు చేస్తాను అనమాట. మన పిల్లలతో పాటు మన చెట్టు కూడా ఇలా పెరుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ పండు తిన్నన్ని రోజులు మనం ఆ అమ్మని గుర్తు చేసుకుంటాం కదా. అంతేకాదు, అసలు కడుపుతో ఉన్నప్పుడు మనకి ఎవరైనా చిన్న స్వీట్ ముక్క ఇచ్చినా, ఏదైనా ఇష్టమైనది చేసి పెట్టినా ఎప్పుడు గుర్తుంటుంది. అది తిన్నప్పుడల్లా నా కడుపుతో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అని గుర్తుంటుంది. అంతేకాకుండా కడుపుతో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని తిట్టినా, కావాలని బాధ పెట్టినా, మన పిల్లల్ని ఏదైనా అని తర్వాత పిల్లల్ని అపురూపంగా ఎత్తుకుంటారు చూడండి, అసలు పిచ్చ కోపం వస్తుంది కదా నిజంగా. నా ప్రెగ్నెన్సీ 2 ప్రెగ్నెన్సీలు ఆల్మోస్ట్ యూఎస్లోనే అయిందనమాట. కరెక్ట్గా డెలివరీ టైంకి నేను ఇండియాకి వచ్చేదాన్ని. ఫస్ట్ చెర్రీ కడుపులో ఉన్నప్పుడు నేను యుఎస్లో రాక్ఫోర్డ్ అని ఒక ప్లేస్ ఉంటుంది ఇలినాయిస్లో, చికాగోకి 1.5 hour జర్నీ. సో అక్కడ డే కేర్లో వర్క్ చేసేదాన్ని. ఎందుకంటే చెర్రీ కోసం ఇంకా నేను వేరే దగ్గరికి వర్క్ వెళ్తే మళ్ళీ వాడిని డే కేర్లో పెట్టాలి, ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి బాబుతో తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ వాళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు అయినా సరే నేను కడుపుతో ఉంటే రోజు ఒక మఫినో లేకపోతే చాక్లెటో ఏదో ఒకటి తెచ్చి ఎంత బాగా చూసుకునే వాళ్ళు తెలుసా. అండ్ అప్పుడు నాకు బేబీ షవర్ కూడా చేశారు. ఒక జీన్స్ టీషర్ట్ ఇచ్చి అవి వేసుకొని బేబీ షవర్ కూడా చేశారనమాట. నిజంగా ఆ వీడియోస్ అవన్నీ నా దగ్గర అంత లేదు, కానీ అవన్నీ ఉంటే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. కొన్ని ఫొటోస్ అయితే లోపల ఎక్కడో ఉన్నట్టున్నాయి, అవి షేర్ చేస్తాను మీతోని. అసలు ఎంత బాగుండిందో. చెర్రీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి 2 years గ్యాప్ అనమాట. చెర్రీ 1 year వచ్చిన తర్వాత నేను డే కేర్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 5th 6th monthలో నేను వచ్చేసాను అనమాట. సో అప్పుడు వాళ్ళు చూపించిన లవ్ నాకు ఇంకా గుర్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడవాళ్ళకి నీకు ప్రెగ్నెన్సీ ఒకవేళ రాకపోతే పెళ్ళైన తర్వాత కొంతమంది 6 months నుండే స్టార్ట్ చేస్తారు. 6 నెలలు అయింది ఇంకా నీకు కడుపు రావట్లేదు ఏంటి, 6 నెలలు అయింది ఇంకా నీకు ఏం గుడ్ న్యూస్ చెప్పట్లేదు ఏంటి, అలా అంటూ ఉంటారు కదా. అట్లా మటుకి అస్సలు అనకండి, అయ్యే టైంలో అవుతుంది. అండ్ ఆ ప్రెషర్ పెట్టడం వల్ల ఇంకా ఆ టెన్షన్కి కూడా ప్రెగ్నెన్సీ లేట్ అవుతూ ఉంటుంది. సో అలా ఎప్పుడూ అనకండి. ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాత 4 years తర్వాత చెర్రీ పుట్టాడు. కానీ అత్తమ్మ ఒక్కరోజు కూడా నన్ను అడగలేదు తెలుసా, ఏంటమ్మా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఏంట్రా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని. ఆయనని అడగలేదు, నన్ను అడగలేదు. ఎవరైనా అడిగితే ఏంటి మీ కోడలికి ఇంకా ఎవరు పుట్టలేదా, మీ చిన్న కూతురికి ఆల్రెడీ మనమడు పుట్టాడు అంటే, ఏం తొందర ఉంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటారు అని మా అత్తమ్మనే అనేది. ఆ సపోర్ట్ నాకు ఎంత మంచిగా అనిపించేదో. అండ్ మా ఫ్రెండ్ సేమ్ ఇద్దరికి ఒకే టైంలో పెళ్ళయిందనమాట. వాళ్ళ అత్తగారు అయితే 1 year నుండే స్టార్ట్ చేశారు. ఏంటి 1 year అయింది ఇంకా గుడ్ న్యూస్ చెప్పట్లేదు, ఇంకా గుడ్ న్యూస్ చెప్పట్లేదు అని. 2 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకొక ప్రాబ్లం, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతున్నా. నా కొడుకు ఒక్కడే, నీకు ఇప్పుడు అబ్బాయి పుడితేనే ఓకే, మళ్ళీ అమ్మాయి పుడితే నెక్స్ట్ టైం పుట్టకపోతే ఎట్లా అని అదో సతాయింపు. ఇప్పుడేమో ఫస్ట్ మనమరాలే పుట్టింది, బట్ మంచిగా ఎత్తుకొని తిరుగుతూ ఉంటే అది ఎప్పుడు గుర్తు చేస్తా, అప్పుడు ఎట్లా తిట్టిందే నన్ను, అప్పుడు టార్చర్ చూపించింది, ఇప్పుడేమో దాన్ని ఎత్తుకొని తిరుగుతుంటే నాకు కోపం వస్తుందని ఎప్పుడూ అంటుంది అనమాట. అందుకే ప్రెగ్నెన్సీలో మనల్ని ఎవరైనా చూసుకునే విధానంని అది ఎప్పుడూ మర్చిపోలేమండి. నాకు అమ్మ ఇచ్చిన పండు ఇప్పటికీ గుర్తుంటే, ఈ చెట్టు చూసినప్పుడల్లా ఇలా బయటకు వచ్చి జస్ట్ ఇట్లా చూసుకొని వెళ్తారనమాట. చాలా మంచిగా అనిపించేది. మా అత్తమ్మ అప్పుడు బాగా షుగర్ ఎక్కువ ఉండేది అత్తమ్మకి. అంత షుగర్లో కూడా నాకేమైనా తినాలనిపిస్తుంది అమ్మ అని అడిగితే చేసి పెట్టేదన్నమాట. అది ఎప్పుడు మర్చిపోలేము. సో అందుకే ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళని చూస్తే, తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి నచ్చింది వండి పెడతాను, తెలియని వాళ్ళైతే ఏదో ఒక చిన్న గిఫ్టో ఏదో ఒకటి ఇవ్వడం నేను హాబీగా అయిపోయింది నాకు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాను కదా. సో అట్లా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడున్న ఈ చెట్టుని చూసారా, ఇది నందివర్ధనం చెట్టు.
ఇది మా మామయ్య 35 ఇయర్స్ బ్యాక్ చెట్టు పెట్టాడంటండి. రోజు ఆల్రెడీ నేను ఈరోజు కోసి పూజలో పెట్టేశాను. అత్తమ్మ అయితే రోజు ఇన్ని ఫ్లవర్స్ కోస్తుంది. ఆయన లేరు మాతో. ఆల్మోస్ట్ మా మామయ్య గారు ఒక 29 ఇయర్స్ అవుతుందన్నమాట వెళ్ళిపోయి. కానీ ఆయన గుర్తుగా ఈ చెట్టు ఉంది, ఆయన నాటిన చెట్టు. అంతకుముందు ఒకసారి ఇల్లు కట్టేటప్పుడు చెట్టు మొత్తం కొట్టేశాం, మళ్ళీ ఎగురొచ్చింది, ఇంత పెద్ద చెట్టు వచ్చింది చూసారా. అండ్ అక్కడున్న కొబ్బరి చెట్టు, అలాగే ఇక్కడ ఉన్న వేప చెట్టు ఉంది కదా. ఫస్ట్ టైం చెర్రీ నా కడుపులో ఉన్నప్పుడు రాజేష్ వాళ్ళ ఫ్రెండ్, ఇప్పుడు మీకు బాబు పుట్టిన పాప పుట్టిన గుర్తుగా మీ పిల్లలు ఎన్ని ఇయర్స్ ఉంటారో అన్ని ఇయర్స్ గుర్తుగా ఈ చెట్టు పెడుతున్నాను అని చెప్పేసి ఇక్కడ వేప చెట్టు, అక్కడ కొబ్బరి చెట్టు పెట్టించాం. బెర్రీ గుర్తుగా మీకు చెప్పాను కదా, ఒక అమ్మ ఇలా వెళ్తూ పండించారని. సో మా పిల్లలకి ఎన్ని సంవత్సరాలు, ఈ చెట్టుకు అన్ని సంవత్సరాలు. అసలు ఎన్ని కొబ్బరికాయలు తిన్నామండి ఈ చెట్టువి. వస్తూనే ఉంటాయి, కోస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాయి, కోస్తూనే ఉంటాం. అలాగే మా మామయ్య లోపల కరివేపాకు చెట్టు పెట్టారనమాట. ఆ చెట్టు కూడా మధ్య మధ్యలో దానికి పురుగు వస్తే తీసేస్తాం, కొట్టేస్తాం, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అండ్ లోపల పెట్టిన మామిడి చెట్టు మీ అందరికీ తెలుసు కదా, దాన్ని పెట్టింది నేనే అనమాట. పెళ్ళైన కొత్తలో పెట్టాను. ఎన్ని కాయలు వస్తాయండి, తెంపి తెంపి మాకే అలుపు వస్తుంది. కానీ నిజంగా మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో ఇంట్లో ఉన్న చెట్లను కూడా మనం అలాగే చూసుకోవాలనిపిస్తుంది. అండ్ ఇంకా కొన్ని మెమరీస్ ఉన్నాయి, షేర్ చేస్తాను రండి. మీరు ఇలా వస్తే ఇక్కడ ఈ మొక్క ఉంటుంది. ఇది నేను గోవా నుండి తెచ్చుకున్న మనీ ప్లాంట్ అనమాట. ఇక్కడ చూడండి, చిన్న కొమ్మ తెంపి తెచ్చుకున్నాను. ఇది ఎక్కడైనా సరే అలా పెట్టగానే ఇంక వస్తూనే ఉంటుంది. అది కొంచెం పెరగగానే ఆ కొమ్మ తెంపి నేను వేరే తొట్టిలో పెడతాను, ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుంది. రోజు వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇదేమో పాత ఎంఏజీలో ఒక ఆంటీ ఉంటారు, వాళ్ళ ఇంట్లో పెద్ద మల్లె చెట్టు ఉంటుంది. అక్కడికి రోజు వాకింగ్ వెళ్ళినప్పుడు మా ఆయనకి మల్లెపూలన్నా ఇలా చెట్టు పెట్టుకోవడం చాలా ఇష్టం అని చెప్తే ఆ ఆంటీ ఒక ఇంత చిన్నది తెంపి ఇచ్చిందనమాట. పెడితే ఇంత బాగా వచ్చింది. ఈ సంవత్సరం మొగ్గలు కూడా వచ్చాయి చూడండి, బాగుంది కదా. అండ్ ఈ తమలపాకేమో అత్తమ్మ తెచ్చిపెట్టింది, మరి ఎక్కడ తెచ్చిందో తెలియదు కానీ ఇలా వస్తూనే ఉంటుంది, పాకుతూనే ఉంటుంది. సమ్మర్ కాబట్టి కొంచెం చెట్లు అంత బాగాలేవు. మళ్ళీ సమ్మర్ వచ్చిన తర్వాత, సమ్మర్ అయిపోయాక పెడతాం. మొన్ననే కరివేపాకు చెట్టు తీసేసాం, పురుగు వచ్చిందని చెప్పాను కదా ఇందాక, మా మామయ్య పెట్టారని. ఇదిగోండి ఎప్పుడు వస్తూనే ఉంటుంది, మా మామయ్య గుర్తుది. చిన్నప్పుడు బెర్రీకి కోపం వచ్చినా ఏమైనా అల్లరి చేసినా సరే వెల్లుల్లి ఓలుస్తాడు, అవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. నిమ్మకాయలు పాడైపోయాయని, డ్రై అయ్యాయని వాడితో ఆడి ఇక్కడ వేసాడు బెర్రీ. నిమ్మకాయ చెట్టు వచ్చింది. కానీ బెర్రీకి 8 ఇయర్స్ 9 ఇయర్స్ వచ్చాయి, కానీ ఈ చెట్టు మటుకి ఇంతే ఉంటుంది, ఎందుకంటే ఎండ పడదు కదా, సరిగ్గా రాదేమో. ఇక్కడ ఉంది బ్రహ్మకమలం. ఇదే అమ్మ పెట్టింది, మా అమ్మ పెట్టింది. ప్రతి సంవత్సరం వస్తున్నాయి. పోయిన సంవత్సరం అయితే 7 ఫ్లవర్స్ ఒకేసారి వచ్చాయి, భలే బాగుంటాయి బ్రహ్మకమలం. ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఆ మనీ ప్లాంట్, ఇక్కడ పెట్టాను, ఇగో ఇక్కడ కూడా పెట్టాను, ఇక్కడ వచ్చింది, ఇక్కడ పెట్టాను. అన్ని తొట్టుల్లో పెడతా, భలే అనిపిస్తుంది అది. ఇక్కడ కూడా పెట్టాను అండ్ అక్కడ కూడా ఉంటుంది. ఇదేమో మా ఇంటి గృహప్రవేశం అయినప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఇదొకటి ఇంట్లో ఉన్న 2-3 పెయింటింగ్స్ వేసి ఇచ్చారనమాట. తన గుర్తుగా అలా పెట్టుకున్నాను అన్నీ. ఈ మనీ ప్లాంట్ ఎప్పుడో నాకు పెళ్ళి కాకముందు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేది. పెళ్ళైన తర్వాత చిన్న మొక్క తెచ్చుకున్నాను. అప్పటి నుండి వస్తూనే ఉంటుంది, ఫుల్ గుబురుగా అవుతుంది. ఎప్పుడైనా మేము టూర్కి వెళ్ళినప్పుడు నీళ్ళు సరిగ్గా వేయకపోతే కనుక పోతుంది. ఇదిగోండి అదంతా అదే చెట్టు. వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం సెట్ చేయాలి. సమ్మర్లో ఎంత బాగా సెట్ చేసినా ఏదో ఒకటి అవుతూనే ఉంటుందన్నమాట. ఇది ఇంకో చెట్టు చూపిస్తాను. ఇది నేను రాజేష్ రోజు పొద్దున్నే వాకింగ్ వెళ్ళే వాళ్ళం అప్పుడు, ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ అప్పుడు ఇంత చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టానమాట. బ్రహ్మజముడో ఏదో అంటారండి, నేను కరెక్ట్ చెప్పానో లేదో పేరు నాకు తెలియదు. కానీ ఇది ఇంటి ముందు ఉంటే ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది అని చెప్పారనమాట. చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను, ఇంత పెద్దగా అయింది. అసలు దీనికి నీళ్ళు వేయం ఏమయ్యాం, ఇదే తొట్టిలో పెరుగుతూ ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా కనిపిస్తే తెచ్చి పెట్టుకోండి. కొంతమంది ఇటు సైడ్ పెట్టొద్దు అటు సైడ్ పెట్టండి అంటుంటారు, నేను ఏం పట్టించుకొని అలా పెడతాను. అండ్ ఇది జామ చెట్టు మా డాడీ పెట్టాడనమాట. దీనికి చాలా కాయలు వస్తాయి, సంవత్సరానికి 1-2 సార్లు వస్తాయి. వచ్చినప్పుడల్లా చాలా వస్తాయి, భలే తీయగా ఉంటుంది లోపల గుజ్జు. ఇవి మా చెట్లు, వీటిని కాపాడుకుంటూ ఉన్నామన్నమాట. అలాగా ఏం చేస్తున్నావు నర్సమ్మా? సో ఇదండి, ఊరికే సరదాగా మీతో మాట్లాడాలి, కొన్ని స్వీట్ మెమరీస్ అలా షేర్ చేసుకోవాలనిపించింది.
చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.